రేపు బుధవారం రోజున మర్చిపోకుండా పసుపు డబ్బాలో ఇది ఒకటి వెయ్యండి. 4 వైపుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుందన్నమాట. కాబట్టి ఏంటంటే పసుపు డబ్బాలో ఇది వేయటం అస్సలు మర్చిపోకండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే గనక గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. గణపతి అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఎందుకంటేనండి పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుందన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి ఇంట్లో కూడా అంటే కొంతమంది పాటించే పరిహారం అనమాట ఇది. ఏంటంటే చాలామంది కూడా పసుపు డబ్బాలో కొన్ని వస్తువులను పెట్టుకుంటారండి. అలా పెట్టడం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని, తిష్ట వేసుకొని కూర్చుంటుందని, కావాల్సినంత ఐశ్వర్యం కూడా ఇస్తుందని నమ్మకం అనమాట. భర్త సంపాదన పెరగాలి అనుకునే ప్రతి స్త్రీ కూడా అండి పసుపు డబ్బాలో ఈ వస్తువుని బుధవారం పూట వేస్తే చాలా మంచిదనమాట. అలా వేయటం వల్ల ఏంటంటే కనుక భర్త సంపాదన పెరుగుతుందని మనకు సిద్ధశాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది. అసలు ఏ వస్తువుని వేయాలి, ఎలాంటి నియమాలను ఆచరించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక బుధవారం అంటే గణపతికి అంకితం చేయబడే రోజు. ఈ రోజు మనం ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాకిలిని అంతా కూడా శుభ్రం చేసుకొని ఉతికిన వస్త్రాలు ధరించుకొని మనం ఏంటంటే గణపతిని పూజిస్తాం. అంటే గణపతిని పూజించాలంటే కనుక ఆడంబరంగా చేయాల్సిన పనే లేదండి. పూజ సింపుల్గా ఏంటంటే కనుక ఎర్రటి పుష్పాలను సమర్పించి ఆ తర్వాత మనం దీపారాధన చేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకుంటే సరిపోతుంది. కొబ్బరికాయ పెట్టకపోయినా అంటే కొట్టకపోయినా పర్వాలేదు, నార్మల్గా దీపం పెట్టి ఒక పుష్పం సమర్పించుకున్న గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట. ఇలా ఏంటంటే ఇంట్లో పూజ చేయండి. ఒకవేళ మీరు ఇంట్లో బుధవారం కొంతమంది పూజ చేసుకోరు, ఎవరి ఇష్టం వాళ్ళది కదండి. కాబట్టి మీరు ఈ పరిహారం చేసేటప్పుడు మాత్రం ఒంటి స్నానమైనా సరే చేసుకోండి. ఇలా చేసిన తర్వాత ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీరు ముఖ్యంగా మన ఇళ్ళల్లో పసుపు డబ్బా అనేది ఉంటూనే ఉంటుంది. మనం ప్లాస్టిక్ డబ్బా కంటే కూడా స్టీల్ డబ్బాలో పసుపు పోసి పెట్టుకుంటే చాలా మంచిదండి. చెప్పాలంటే కనుక ప్లాస్టిక్ అంటే స్టీల్ డబ్బాలో పోయటం వల్ల ఏంటంటే మనకు మంచి జరుగుతుందన్నమాట. పసుపు ఒక రకంగా ఏంటంటే కనుక మంగళకరమైనదండి. మంగళకరమైన అంటే ఏంటంటే కనుక మంగళాన్ని సూచిస్తుంది. అంటే ఇప్పుడు మనకు చెప్పాలంటే ఇప్పుడు మన ఇంట్లో శుభకార్యాలు జరగవు, మన ఇంట్లో ఏంటంటే కనుక దైవానుగ్రహం ఉండదు, మనకి ఎప్పుడు దరిద్రం, ఏదో ఒక రకంగా ఇబ్బంది, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఇవన్నీ కూడా మనం అనుభవిస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఏంటంటే కనుక పసుపు మంగళకరమైనది కాబట్టి కొంచెం ఇంటి పరంగా ఏంటంటే కనుక అనుకూలతను కలిగిస్తుంది అనమాట. మనం పసుపు డబ్బా ఎప్పుడు కూడా అండి క్లీన్గా ఉంచుకోవాలి. పసుపు డబ్బా ఏంటంటే కనుక పసుపు అయిపోయిన తర్వాత దాన్ని క్లీన్ చేసేసుకొని మనం చెప్పే వస్తువు వేసేసి పసుపు పోసేసి పెట్టుకుంటే సరిపోతుంది, మనకు మంచి జరుగుతుంది. చాలా మంది కూడా ఏంటంటే కనుక పసుపు డబ్బాలో ఈ వస్తువుని వేయటం అంటే జరుగుతుంది. కాబట్టి మీరు కూడా పసుపు డబ్బాలో ఇది వేసుకోండి. అలానే మనం ఏంటంటే కనుక బుధవారం పూట అండి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు, ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు, అలానే ఏంటంటే కనుక ఏదైనా పని కోసం మనం వెళ్తూ ఉంటాం, మన పర్సనల్ పనుల కోసం కూడా మనం వెళ్తూ ఉంటాం కదా కొన్నిసార్లు. అప్పుడు ఏంటంటే కనుక మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఓం గం గణపతే నమః అనుకోండి, లేదంటే ఓం గణపతాయ నమః అనుకుంటూ ఇంట్లో నుంచి బయటికి వెళితే ఏంటంటే మంచి జరుగుతుందండి. మంచి ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారనమాట. ఆ రోజంతా కూడా మీకు బాగుంటుంది. అలానే కాకుండా ఏంటంటే మీరు చేసే పనుల్లో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఆటంకాలు, అడ్డంకులు అనేవి రాకుండా ఉండటానికి ఏంటంటే కనుక ఈ మంత్రం అనేది మీకు ఉపయోగపడుతుంది. దీన్ని చాలా మంది కూడా ఆచరిస్తారు. బుధవారం అనే కాదు, ప్రతినిత్యం ఆచరించినా కానీ మంచి ఫలితం అయితే పొందవచ్చు. అంటే డబ్బు కోసం వెళ్తూ ఉంటాం, కోర్టు కేసుల కోసం వెళ్తూ ఉంటాం, ఫైనాన్షియల్గా మనకి ఏదో ఒక అంటే పని ఉంటుంది కదా. అలా వెళ్ళేటప్పుడు మాత్రం తప్పనిసరిగా అండి ఈ నామాన్ని పఠించుకుంటూ వెళ్ళండి. అలానే మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నా, లేదంటే కనుక ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నా, అలానే కాకుండా ఎవరి దగ్గర అయినా సరేనండి డబ్బు తీసుకోవటం, ఇవ్వటం, లేదంటే రిజిస్ట్రేషన్ కోసం ఇలా వెళ్తూ ఉంటారు కదా, పనులు ఉంటాయి. అలాంటి పనులకు వెళ్ళేటప్పుడు మీరు ఈ మంత్రం పఠిస్తూ పాటు పసుపు రంగు దుస్తువులు ధరించి వెళితే మాత్రం మహా అద్భుతం అండి, బ్రహ్మాండమైన అంటే ఫలితాన్ని అయితే మీరు చూస్తారు. కాబట్టి ఇలా కూడా ఆచరించుకోండి. ఇలా ఏంటంటే కనుక సింపుల్గా అండి మనం ఏంటంటే కొన్ని నియమాలను ఆచరించడం వల్ల మన జీవితం మారిపోతుంది. మనకుండే కష్టాలు పోతాయి, ఇబ్బందులు పోతాయి, అనేక రకాలుగా కూడా మనకి ఏంటంటే కనుక బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న నియమాలు ఇవన్నీ మన చేతుల్లోనే ఉంటాయి. ఇవి శాస్త్రాల్లో చెప్పబడ్డవి, చాలామంది కూడా ఆచరిస్తారు, ఫాలో అవుతారు. మనం కూడా అవ్వటం వల్ల మనకు కూడా అలాంటి ఫలితాలనే ఉంటాయి. మంచి జరగాలనుకునే వారు ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, చక్కగా ఏంటంటే ఫాలో అవ్వండి. లేదు మేము ఇవన్నీ కూడా ఫాలో అయ్యేంత మాకు టైం లేదనుకుంటే కనుక కేవలం గణపతి మంత్రాలు పఠించుకుంటూ బయటికి వెళ్ళటం ఇలా చేసుకోండి. అలా కూడా ఫలితం వస్తుందన్నమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక పసుపు డబ్బాలో ఈ యొక్క వస్తువు పెట్టండి. ముఖ్యంగా మీరు పసుపు డబ్బాలో ఇది పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయండి. పసుపుని మీరు నిండుగా ఉన్న లేకపోయినా ఏం చేయండి అంటే కనుక పసుపు డబ్బాలో బుధవారం పూట పెట్టాలండి. బుధవారం పూట పెడితే మంచి జరుగుతుందన్నమాట. పసుపు గణపతికి అంకితం చేయబడుతుంది, దేవతలకు అంకితం చేయబడుతుంది. పసుపు లేనిది మనం ఏ శుభకార్యం కూడా జరిపించము, అంటే ముఖ్యంగా చెప్పాలంటే పసుపు లేనిది ఏది కూడా మనం చెయ్యం. కాబట్టి పసుపు డబ్బాలో ఎప్పుడు కూడా ఈ వస్తువుని పెట్టుకోవడం వల్ల మనకేంటంటే
ఇంటి పరంగా బాగా కలిసొస్తుందని చెప్పొచ్చు. అందుకే మీరేం చేయండి అంటే గనక యాలక్కాయలు ఉంటాయి కదా! యాలకులు ముఖ్యంగా చెప్పాలంటే ధనాన్ని ఆకర్షిస్తాయి, రుణ బాధను తీసేస్తాయి, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించి సకల శుభాలను మనకేంటంటే అందిస్తాయండి. యాలకులు చాలా పవిత్రతను కలిగుంటాయి. యాలకులు సుగంధ ద్రవ్యాల్లో ఒకటి. వీటిని ఏంటంటే నంబర్ 1గా భావిస్తారు. యాలకులతో చేసే పరిహారాలు కావచ్చు, పని కావచ్చు, ఇంకేదైనా కావచ్చండి తదితర ఇంకా ఏంటంటే గనక మంచి ఫలితాన్ని ఇస్తుందనమాట యాలక్కాయ అనేది. మనం ఏంటంటే ఒక్క యాలక్కాయని తీసుకోకుండా 2 యాలకులు తీసుకోవాలి. యాలకులు ఎప్పుడు కూడా ఏంటంటే గనక 4 దారుల నుంచి వచ్చే సంపాదనను ఏంటంటే పెంచుతుందండి. అంటే పెంచటానికి యాలక్కాయలు ఉపయోగపడతాయన్నమాట. సంపాదనను పెంచటానికి అలానే కాకుండా ఏంటంటే గనక మనకుండే ఇబ్బంది అంతా కూడా పోవటానికి, మనకు మంచి ఫలితాలు అనేవి రావటానికి యాలకులు ఒక రకంగా మనకు ఉపయోగపడతాయి. భర్త సంపాదన పెరగటం లేదు, మా భర్త సంపాదన ఇంతే అయిపోయింది, మాకు దైవానుగ్రహం లేదు, ఎప్పుడు ఏదో ఒక బాధ ఇబ్బంది అనుకుంటారు కదా! అలాంటి వాళ్ళు బుధవారం పూట మీరు ఏంటంటే 2 యాలక్కాయలను తీసేసుకొని చక్కగా సంకల్పం చెప్పుకోండి. అంటే మీకుండే బాధలన్నీ కూడా చెప్పేసుకుని యాలక్కాయలు తీసేసుకొని పసుపు డబ్బాలో వేసేసుకోండి. ఇలా వేసేసి ఏంటంటే మీ యొక్క ఇష్టదైవం ఎవరైనా పర్వాలేదు, లక్ష్మీదేవి ఇలా అని ఏం లేదు, తదితర దేవతలు ఎవరైనా పర్వాలేదండి, ఒకసారి గట్టిగా అంటే నమస్కారం చెప్పేసుకోండి సరిపోతుంది. ఇది మీరు ఇప్పుడు ఈరోజు బుధవారం పెడతారు కదా, ఇది నెలకొకసారి మారుస్తూ ఉండండి. అంటే నెలకొకసారి మనం పెట్టుకున్న 2 యాలకులు తీసేసి ఏదైనా పచ్చని మొక్క మొదట్లో వేయటం, ఆ తర్వాత మళ్ళీ కొత్త యాలకులు వేయటం, ఇలా చేస్తూ ఉండాలన్నమాట. పాతవి తీసేయటం, కొత్తవి వేయటం, పాతవి తీసేయటం, కొత్త వేయటం. ఇలా కనుక చేసుకున్నట్టయితే ఏంటంటే గనక సంపాదన ఆటోమేటిక్గా పెరుగుతుంది, దైవానుగ్రహం కలుగుతుంది. దేవుడి యొక్క ఆశీస్సులతో ఎల్లప్పుడూ కూడండి మనం సుఖ సంతోషాలతో ఉండటంతో పాటు మనకేంటంటే గనక భర్త సంపాదన పెరగటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఇలా ఏంటంటే మీరు చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటూ ఈ పనిని మీరు చేసుకున్నట్టయితే ఇక మీకు సుడి తిరిగినట్టే, ఇంకా మీకు 4 వైపుల నుంచి కూడా డబ్బు అనేది వచ్చినట్టే అని చెప్పొచ్చు. మనం ఏంటంటే ఈ యాలకులు వేసి పెట్టుకుంటాం కదా డబ్బాలో, అప్పుడే మనకు తెలిసిపోతుందండి. అప్పుడే మనకి ఏంటంటే అర్థమైపోతుందన్నమాట. మనకి ఏ మార్పు వచ్చింది, ఏ మార్పుని మనం చూసాము, ఎలాంటి మార్పుని మనము అంటే గమనించుకున్నాం అనేది మనకు తెలిసిపోతుంది. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో బుధవారం పూట అయితే చెయ్యండి, చేసేసి ఫలితం పొందండి. ఖచ్చితంగా ఏంటంటే కనుక మంచి జరుగుతుంది. ఇక ఆ తర్వాత మీరు ఏంటంటేనండి బుధవారం పూట ముఖ్యంగా పూజ గదిలో అంటే దైవానుగ్రహం అసలు లేదండి, మా ఇంటికి అయితే దైవానుగ్రహం లేనే లేదండి అనుకుంటారు కదండి, అలాంటి వాళ్ళు స్వస్తిక్ గుర్తు వేయండి. స్వస్తిక్ గుర్తు ఏంటంటే అదృష్టంగా భావిస్తారు, ధనాకర్షణ శక్తిని కూడా ఇది పెంచుతుంది, ధనాన్ని రప్పిస్తుంది, రుణబాధను తీసేసి అద్భుతమైన ఫలితాలను ఇస్తుందన్నమాట స్వస్తిక్ గుర్తు. అందుకే బీరువా పైన కావచ్చు, పూజ గదిలో కావచ్చు, ఇంటి తలుపుల పైన కావచ్చు, అంటే ఇలా మనం స్వస్తిక్ గుర్తు వేస్తూ ఉండాలండి. 15 రోజులకు ఒకసారి పాతది తీస్తూ ఉండాలి, వేస్తూ ఉండాలి. పసుపుతో వేయాలండి. పసుపుతో స్వస్తిక్ గుర్తు వేస్తే చాలా మంచిదండి. శుభాలు చేకూరుతాయి, అశుభాలు దూరమైపోతాయి, మనకు మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇలా కూడా మీరు ప్రయత్నించుకొని ఫలితం అనేది పొందండి. ఇది కూడా ఒక రకంగా మీకు మంచి అంటే జరగటానికే ఈ స్వస్తిక్ గుర్తు అనేది పనిచేస్తుందన్నమాట. ఇలా ఈ చిన్న నియమాలు అయితే మీరు తప్పక ఆచరించండి. పసుపు డబ్బాలో యాలకులు వేయటం, స్వస్తిక్ గుర్తు వేయటం, కొన్ని నియమాలను ఆచరించుకోవటం, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గణపతి పటం తాకటం, గణపతి నామాన్ని స్మరించుకుంటూ బయటికి వెళ్ళటం, ఇలా చేసుకుంటే మాత్రం మనకు బాగా కలిసి వస్తుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ని అయితే మనం చూడవచ్చు. ఇదేంటంటే మొదటి పరిహారం. ఇక ఆ తర్వాత రెండో పరిహారం ఏంటంటే కనుకనండి, చాలా మందికి అనేక రకాల కోరికలు ఉంటూ ఉంటాయండి, తీరనే తీరవు. కోరికలు తీరక చాలా మంది బాధపడిపోతూ ఉంటారు. మేము ఎన్ని కోరికలు కోరినా కానీ భగవంతుడైతే మా కోరికల్ని తీర్చడండి, మాకు చాలా కోరికలు ఉన్నాయి, అవి ఎలాగైనా సరే తీరాలండి అనుకుంటారు కదా. కొంతమంది ఏంటంటే కనుక కోరికలు తీరాలని గణపతికి ముడుపు కడతాడండి. కట్టే అంత సమయం ఉండదు, కొంతమందికి ముడుపు కట్టడం సరిగ్గా రాదు. అంటే బియ్యం ఒక్కలు, పసుపు కొమ్ములు, డబ్బుతో ముడుపు కట్టుకుంటారు. కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ముడుపు కడతారండి. కానీ మీరు ముడుపు కట్టకుండానే ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా అండి మీ కోరిక అనేది తీరుతుందన్నమాట. 7 రోజుల్లో కానీ లేదంటే కనుక 21 రోజుల్లో కానీ మీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇక్కడ ఏంటంటే కనుక మన స్తోమతకు తగ్గట్టుగా మనం కోరికను కోరుకోవాలి. మన స్తోమతకు మించి మనం కోరికను కోరితే మనకి ఏంటంటే కనుక భగవంతుడు తీర్చడండి. చాలామంది అనుకోవచ్చు అంటే లేనివారు కూడా కోటీశ్వరులు అవుతారు కదండి అంటే కనుక అది ఏంటంటే కనుక దైవానుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం చదువుకోలేదు, చదువుకోకుండా ఏంటంటే కనుక మనకు గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే వస్తుందండి, రాదు కదా. కాబట్టి మనకు అంటే మన ఎంత సిచ్యువేషన్ ఉంది, మనకి ఎంత అంటే స్థితిగతి ఉండో దాని మీద ఆధారపడి మనం కోరికలు కోరుకోవాలి. దానికి మించి మనం కోరికలు కోరుకుంటే అవి కొన్నిసార్లు జరగవండి. మనకు గ్రహాలు అనుకూలించవు, స్థితిగతులు బాగుండవు, మనకు పూర్వకర్మ శాపాలు, పాపాలు, శని బాధలు ఇలా చెప్పుకుంటే మానవ జీవితం అన్న తర్వాత ఎన్నో ఉంటూ ఉంటాయి. అవన్నీ కూడా మనని పట్టి పీడించినప్పుడు కూడా మన కోరిక అనేది తీరదండి. అలా తీరక మనం బాధపడిపోతూ ఉంటాం, అలా తీరక ఏంటంటే మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం. కాబట్టి మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకొని మీ కోరిక తీర్చుకోవాలంటే ఈ పరిహారం చేసుకోండి.
ఇది చేసిన తర్వాత మీకు అర్థమైపోతుందన్నమాట. 11 రూపాయలు తీసుకోండి. ఎక్కువగా అవసరం లేదు. నార్మల్‌గా ఇది చాలామంది కూడా చేస్తారండి. చాలామంది ఫాలో అయ్యే పరిహారం అనమాట. అంటే మనం ఒకరమే చేస్తాము, మనకు ఫలితం వస్తుందో రాదో కొంతమందికి సందేహాలు ఉంటాయి కదా! అలా మీరు ఏం పెట్టుకోకండి. ఒక 11 రూపాయలు తీసుకోండి. తీసేసుకొని గణపతి పటం ముందు మనం చెప్పాం కదా! ధూప నైవేద్యాలతో పూజ చేసుకోవాలి. నైవేద్యం అంటే ఏమీ లేదు. మళ్ళీ మనం దీపం పెట్టి బెల్లం ముక్క పెడితే అదే నైవేద్యంగా గణపతి తీసేసుకుంటాడు. కాబట్టి మనం ఏంటంటే గనక ఇలా ధూప నైవేద్యాలతో పూజ చేసుకున్న తర్వాత 11 రూపాయలు తీసుకోండి. తలస్నానం చేయండి పరిహారం చేసేటప్పుడు ఖచ్చితంగా. ఇలా చేసేసిన తర్వాత మీ కోరిక ఏదైతే బలంగా ఉంటుందో ఆ కోరికండి తమలపాకుని తీసేసుకుని అందులో ఏంటంటే గనక కొంచెం కుంకుమ పసుపు పోసేసిన తర్వాత ఈ 11 రూపాయలు అంటే తమలపాకులో పెట్టాలండి. అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే గణపతి పటం ముందు పెట్టండి. పెట్టిన తర్వాత బలంగా మీ కోరిక కోరుకోండి. ఏ కోరిక ఉంటుందో అదే కోరాలి. మనం 10 కోరికలు కోరినా ఆ 10 కోరికలు తీరవు కదా! మీకు ఏ కోరిక తీరటం లేదు, ఏ కోరిక వల్ల మీరు సఫర్ అయిపోతున్నారు, కోరిక ఏది తీరితే మీకు బాగుంటుందో ఆ కోరిక కోరుకోండి. అలా కోరేసుకున్న ఈ కోరిక ఏంటంటే గనక చక్కగా ఆ 11 రూపాయలు పెట్టి గణపతికి చెప్పండి. చెప్పిన తర్వాత మీరు ఓం గం గణపతి నమః అని 11 సార్లు అనుకోండి. లేదంటే గనక ఓం వక్రతుంటాయ నమః లేకపోతే నార్మల్‌గా అండి ఓం గణపతయ నమః అనేసుకొని 11 సార్లు అనేసుకుంటే సరిపోతుంది. గణపతి అంటే నామాన్ని పఠించుకుంటే సరిపోతుంది. అలా ఈ 11 రూపాయల తమలపాకు ఆ కుంకుమ పసుపు అలాగే పెట్టండి. రాత్రంతా కూడా ఉంచిన తర్వాత తెల్లారండి మీరు లేస్తారు కదా! లేచిన తర్వాత ఏంటంటే గనక ఆ 11 రూపాయలు దగ్గరలో ఉండే ఆలయంలో హుండీలో వేసుకోవచ్చు. లేదంటే నార్మల్‌గా ఆ 11 రూపాయలు ఏంటంటే దానం చేసుకోవచ్చు. దానం అంటే గనక కాళ్ళు చేతులు బాగుండే వాళ్లకు దానం ఎప్పుడు చేయకూడదు. అంటే ఇలా ఏంటంటే వికలాంగులు ఉంటూ ఉంటారు, అంటే నడవలేని పరిస్థితిలో ఉంటారు, కొంచెం ముసలివాళ్ళగా ఉంటారు, వాళ్ళకు తినడానికి కూడా తిండి ఉండదు కదా! అలాంటి వాళ్లకు దానం చేస్తే అదేంటంటే భగవంతుడికి చేరుతుంది. ఆ భగవంతుడికి చేరితే మనం కోరిక చెప్పుకొని ఆ డబ్బుని దానం చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా మన కోరిక తీరుతుంది. ఒకవేళ దానం చేయటం కుదరదు, హుండీలో వేసుకోవటం కుదరదు అనుకుంటే గనక గుర్తుపెట్టుకోండి 5 ఏళ్ల లోపు పిల్లలు ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి ఏంటంటే గనక అరటిపళ్ళు కానీ వాళ్ళకి ఇష్టమైనవి ఏవైనా సరేనండి కొని వాళ్ళకు ఇచ్చేయండి. అంటే దానంగా అని ఇవ్వకండి, నార్మల్‌గా ఇచ్చేయండి. అలా కూడా మీ కోరిక తీరడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇలా ఏంటంటే చాలా సింపుల్‌గా అండి మన కోరికలను తీర్చుకోవడానికి మనం ఏంటంటే ఇలాంటి పరిహారాలు చేసుకోవచ్చు, చేసేసి ఫలితాలను పొందవచ్చు అనమాట. ఇది మీకు చాలా చిన్న పరిహారం అనిపించవచ్చు, కానీ దీనివల్ల మాత్రం చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. చాలా అద్భుతాలను చూడగలుగుతాం, అద్భుతాలను చూసేసి ఆశ్చర్యపోగలుగుతాం అనమాట. ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే మీరు నమ్మలేరండి, అంత మంచి రిజల్ట్ వస్తుంది. కొంతమందికి మనం చెబుతున్నాం కదా 7 రోజులు పట్టొచ్చు, 21 రోజులు పట్టొచ్చు, ఇంకా సమయం కూడా పట్టవచ్చు అనమాట. కానీ మీరేంటంటే కనుక జరగదని చెయ్యకండి, జరుగుతుంది చేస్తున్నాం కదా ఫలితం వస్తుందని చేసుకోండి. తప్పనిసరిగా మీరే మార్పుని చూసి ఆశ్చర్యపోతారనమాట. ఇలా బుధవారం రోజున ఈ చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటూ ఈ 11 రూపాయలతో పరిహారం చేయండి, సరిపోతుంది. ఈజీగా చేసేసుకోవచ్చు. 11 రూపాయలు అందుబాటులో ఉంటాయి కాబట్టి తీసేసుకున్నామా, చేసుకున్నామా, ఇక మన కోరికను మనం తీర్చుకున్నామా అంతే. ఇంకంతకు మించి మీరు చేయాల్సింది ఏమీ లేదనమాట. గణపతి పటం ముందు మనము ఇలా పరిహారాలు చేస్తాం కాబట్టి ఖచ్చితంగా నెరవేరుతుంది. బుధవారం పూట ఇలాంటి పనులు చేయటం వల్ల అయితే ఇంకా మంచి అద్భుతం అయితే మనం చూడవచ్చు. అద్భుతాలను చూసేసి మనం ఏంటంటే ఆశ్చర్యపోవచ్చండి. ఇంకా ఇందులో తిరుగుండదనమాట. కానీ ఇలా చేసాము, ఇలా చేసుకుంటేనే ఇంకా జరగక ముందుకే చెప్పకండి, జరిగిన తర్వాత చెప్పండి. జరిగిన తర్వాత చెప్తే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. జరగక ముందుకే చెప్పుకుంటే మనకే జరగలేదు, వాళ్ళకి చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదు కదా! కాబట్టి ఇలా చూసుకోండి, చూసేసుకొని చేసుకొని ఫలితం అయితే పొందండి. అలానే కాకుండా ఇలా మీరు చిన్న చిన్నవి ఆచరించుకోండి. బుధవారం నల్లటి వస్త్రాలు ధరించకండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఎవరైనా భిక్షను తీసుకోవడానికి వస్తే వారికి ఒక పావుసెరు బియ్యమైనా సరే పెట్టండి. ఎంత దానం చేస్తారో భగవంతుడు మనని అంత అనుగ్రహిస్తూ ఉంటాడండి. కాబట్టి దానం ఒక చేతితో అంటే మనం చేస్తే ఇంకొక చేతితో డబ్బు వస్తూనే ఉంటుందని కూడా మనకు పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి మనకు తోచిన దాన ధర్మాలు చేస్తే భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా ఉంటాయి. ఎల్లప్పుడూ కూడా భగవంతుడి ఆశీస్సులతో మనం ఏంటంటే లైఫ్లో ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. డబ్బుకు ఎప్పుడు ఇబ్బంది అనేది ఉండదన్నమాట అండి.